కోటేశ్వర గారు, అంటే మీరు రెగ్యులర్ ట్రెల్లిస్ మెథడ్ని ఫాలో అయ్యారు డ్రాగన్లో. అవునండి. అయితే మీరు అంటే డబుల్ ట్రెల్లిస్ మెథడ్కి డ్రాగన్ని మొదలు పెట్టడానికి కారణం ఏంటి? ఇది మనకి డబుల్ ట్రెల్లిస్లో మనకు తక్కువ ఏరియాలో ఎక్కువ హీల్డింగ్ తీయడానికి అవకాశం ఉంటుందండి. మనకి మనకి ఎకరంలో మామూలుగా మొక్కలు పట్టవచ్చు దీన్ని ఈ పద్ధతిలో. మామూలుగా 4,000 నుంచి 5,000 రెగ్యులర్ మెథడ్లో. ఇది 6,000 నుంచి 6,500 7,000 వరకు పెట్టుకోవచ్చు అండి డబుల్ ట్రెల్లిస్లో. మనకి హీల్డింగ్ కూడా చాలా ఎక్కువ వస్తుందండి. మరి దీనిలో అంటే ఇక్కడ చూస్తే కొంచెం హైట్ ఎక్కువ కనిపిస్తుంది పోల్స్. అవునండి. ఏ హైట్ పోల్స్ ని యూజ్ చేశారు మీరు ఇక్కడ? ఇది మేము ఇక్కడ 10 feet పోల్స్ మేము రెడీ చేయడం జరిగిందండి. అంటే ఎంత భూమిలోకి ఉంచారు, లేదంటే ఎంత పైకి? మీరు భూమిలోకి ఇది 2.5 పైన మేము భూమిలోకి పంపించడం జరిగింది. తర్వాత ఇది పోల్కి మధ్య ఎంత డిస్టెన్స్ ఉంది? ఇది 8 feet పెట్టామండి. ఈ పోల్ నుంచి పోల్కి 8 feet, ఇది రో నుంచి రోకి 13 feet పెట్టామండి. డబుల్ ట్రెల్లిస్కి గాలి వెళ్తురు అంత సఫిషియెంట్ గా అందుతుందనే ఉద్దేశంతో మేము చేయడం జరిగింది. మీరు డ్రాగన్ మొక్క నాటిన తర్వాత గ్రోత్ అనేది ఇట్లా స్టార్ట్ అయ్యి వెళ్తూ ఉంటుంది. అంటే ఇక్కడ ఒక స్టెప్ లో మీరు దాన్ని అక్కడ బ్రేక్ చేయడానికి అంటే అక్కడ కట్ చేసేస్తారా? ఇక్కడ మేము ఒక మొక్కని కింద కట్ చేస్తామండి. ఇక్కడతో అది ఆగిపోయి బ్రాంచెస్ మొదలవుతాయి. ఒకటి డైరెక్ట్ గా పైకి తీసుకెళ్లిపోతాం, పైన కట్ చేస్తాం, అక్కడ నుంచి అది బ్రాంచెస్ అంటే ఒక మొక్క కింద ఉంటుంది, ఒక మొక్క పైకి వెళ్తుంది. ఓకే. డ్రాగన్ లో అంటే మీరు సెలెక్ట్ చేసుకున్నది ఏంటి? వెరైటీ ఏంటి? వెరైటీ మా దగ్గర ఇప్పుడు సిఎం రెడ్ ఉంది, తైవాన్ పింక్ ఉంది, జైన్ రెడ్ ఉందండి. మనకి దీనిలో వాటర్ మేనేజ్మెంట్ ఏ విధంగా ఉంటుందండి? ఏ విధంగా మీరు వాటర్ అందిస్తున్నారు దీనికి? వాటర్ అంతా డ్రిప్ సిస్టంలోనే మేము ఇవ్వడం జరుగుతుంది. మీరు అంటే ఈ డ్రాగన్ మొక్క నాటిన తర్వాత మొదటి కటింగ్ ఎన్ని మంత్స్కి వచ్చింది? మాకు 1 year లో వచ్చిందండి. ఫస్ట్ హార్వెస్ట్ అయినప్పుడు ఎకరానికి ఎంత దిగుబడి వచ్చిందండి? ఎకరానికి శాంపుల్గా ఫస్ట్ ఇయర్లోనే మాకు ఒక ఎకరానికి 1 ton వచ్చింది. తర్వాత రెండో సంవత్సరం దగ్గర ఇప్పుడు దీని ఏజ్ థర్డ్ ఇయర్ మేము క్రాప్ తీస్తున్నాం అండి. రెండో సంవత్సరం దగ్గర మాకు ఎకరానికి 4.5 ఇలా వచ్చింది. 4.5 టన్నుల వరకు అలా వచ్చిందండి ఎకరానికి. ఇప్పుడు థర్డ్ ఇయర్ లో మాకు ఇప్పుడు వరకు ఎకరానికి ఒక 5 టన్నులు వచ్చిందండి. ఇంకా ఫుల్ గా ఉంది. ఇంకొక పచ్చికాయ ఉంది, పోతుంది అంతా. ఇంకా 3 టన్నులు వస్తుందని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఎకరా 8 టన్నులు ఈజీగా వస్తుందండి సంవత్సరం ఎకరాకి. మరి మార్కెటింగ్ ఏ విధంగా చేసుకుంటున్నారండి? మార్కెటింగ్ మాకు ఇక్కడ రోడ్డు మాదేంటంటే మెయిన్ రోడ్కి ఆనుకుని ఉంటుందండి ఆ సైట్ అంతా. మెయిన్ రోడ్ పక్కన ఒక షాప్ ఒకటి మేము పెట్టడం జరిగింది. మేము ఆర్గానిక్లో చేయడం వలన మాకు ఈ ఫ్రూట్కి మాకు బాగా డిమాండ్ ఉందండి.